రీ రిలీజ్ మూవీకి ఇదెక్కడ మాస్ సెలబ్రేషన్స్ భయ్యా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ భాగంగా దూకుడు రీ రిలీజ్ అయితే చేశారు. బెంగళూరులో అయితే థియేటర్స్ బయట అలాగే థియేటర్స్ లోపల కూడా మామూలు రచ్చ అయితే చేయలేదు. ఈ సండే నాకైతే ఫుల్ ఫీస్ట్లా అనిపించింది. ఫస్ట్ మహేష్ బాబు గారికి అయితే నా తరపున అలాగే ఫ్యాన్స్ తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈరోజు ఈ బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్ అలాగే దూకుడు మూవీ చూసి వచ్చాక నా మైండ్లో అయితే మహేష్ బాబు గారి మీద ఫ్యాన్స్ చేసిన స్లోగన్సే రన్ అవుతున్నాయి. ఫస్ట్ది వచ్చేసి బాబులకే బాబు మహేష్ బాబు, సెకండ్ది వచ్చేసి జై బాబు జై జై బాబు, ఇంకా అసలైన థర్డ్ది వచ్చేసి రాముడు భీముడు మహేష్ బాబు దేవుడు. ఈ రోజంతా ఫ్యాన్స్ అరిచి నా మైండ్లో అయితే ఈ రోజైతే ఇవే రన్ అవుతున్నాయి. ఇంకా ఏమైనా కొత్త స్లోగన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే దూకుడు రీ రిలీజ్కి మీలో ఎంతమంది వెళ్ళారు? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ కమెంట్ చేస్తే ఎక్కువ మహేష్ బాబు ఫ్యాన్స్కి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. యాక్చువల్గా సెలబ్రేషన్ చూడడానికి బృందా థియేటర్కి అలాగే మూవీ చూడడానికి అయితే సంజయ్ థియేటర్కి అయితే వెళ్ళా. ఈ వీడియోలో బృందా థియేటర్ బయట సెలబ్రేషన్స్ అలాగే మూవీ టైంలో సంజయ్ థియేటర్లో ఫ్యాన్స్ చేసిన డ్యాన్స్ అండ్ రచ్చ వీడియోస్ అయితే ఈ వీడియోలో మొత్తం అయితే కవర్ చేశా. ప్రెజెంట్ మనమైతే బృందా థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చేసే సెలబ్రేషన్స్ చూస్తుంటే రీ రిలీజ్ మూవీలా లేదు, ఏదో మెయిన్ మూవీ రిలీజ్ అయినట్టుంది. చుట్టూ బ్యానర్స్ చూడండి ఇక్కడ మూవీ టికెట్స్ అయితే ఒక పాస్పోర్ట్ టైప్లో ప్రింట్ అయితే చేపించారు. ఇంకా డీజేతో పాటు ఇక్కడైతే ఫుల్ క్రాకర్స్తో మహేష్ బాబు గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఒక ఫెస్టివల్ రేంజ్లో అయితే సెలబ్రేట్ చేశారు ఇక్కడ. ఒకసారి బృందా థియేటర్ చుట్టూ చూడండి, మొత్తం అన్ని ఫ్లెక్సీలే. నార్మల్ సినిమాకి కూడా ఇన్ని ఫ్లెక్సీలు పెడతారో లేదో తెలియదు, కానీ ఈ రీ రిలీజ్ మహేష్ బాబు గారి దూకుడు సినిమాకైతే బెంగళూరు ఎస్ఎస్ఎంబి ఫ్యాన్స్ అయితే మొత్తం కట్అవుట్స్తో బృందా థియేటర్ అయితే నింపేశారు. ఈరోజు ఈవినింగ్ అయితే 4:30 నుంచి 5:30 వరకు అయితే వర్షం అయితే చాలా గట్టిగా కుమ్మేసింది. వర్షం తగ్గాక సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసి ఇంకా ఫ్యాన్స్ అందరూ స్లోగా రావడం స్టార్ట్ చేశారు. ఇంకా అందరూ వచ్చాక ఫుల్ డ్యాన్స్లు మామూలుగా చేయలేదు. ఇక్కడైతే సెలబ్రేషన్స్ గ్లిమ్స్ అయితే ఇస్తా, ఒకసారి మీరే చూడండి. డీజే పెట్టారని చెప్పాను కదా, ఇక్కడ ఫ్యాన్స్ అందరూ అయితే ఒక సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు. సరదాగా ఆ సాంగ్ ఏంటో గెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడైతే ఇంకో సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు. ఈ సాంగ్ అయితే అందరూ గెస్ట్ చేసేస్తారు అనుకుంటున్నాను. ఫస్ట్ క్లిప్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ సాంగ్, అలాగే సెకండ్ క్లిప్ వచ్చేసి సర్కార్ వారి పాట. సరదాగా సాంగ్స్ ఏంటో గెస్ట్ చేసి కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇప్పటి వరకు థియేటర్ బయట సెలబ్రేషన్స్ అయితే చూశారు కదా, రండి ఇప్పుడు థియేటర్ లోపల ఫ్యాన్స్ డ్యాన్స్ అండ్ రచ్చ ఎలా చేశారో చూద్దాం. బృందా థియేటర్లో ఒకటే షో వల్ల అయితే టికెట్స్ అయితే దొరకలేదు. ఇంకా సంజయ్లో బుక్ మై షోలో అయితే బుక్ చేసుకున్నా. ఇంకా సంజయ్ థియేటర్కి అయితే వచ్చేసా. చూడండి లోపలికి వస్తానే పేపర్స్ అయితే రెడీగా ఉన్నాయి. మేము వెళ్ళిన షో టైం వచ్చేసి మార్నింగ్ 10కి సంజయ్ థియేటర్లో. ఈ షోకి ఎవరైనా వచ్చి ఈ వీడియో చూస్తుంటే కింద కమెంట్లో షేర్ చేయండి, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా టైటిల్స్ పడ్డ దగ్గర నుంచి మూవీ అయ్యే వరకు ఫ్యాన్స్ అందరికీ ఒకటే ఎనర్జీ. సినిమా మొత్తం ఒక ఎనర్జీ లెవెల్తో ఉంటే సాంగ్స్ వచ్చినప్పుడు అయితే ఆ ఎనర్జీ డబల్ ట్రిపుల్ అయింది. సాంగ్స్ వస్తే థియేటర్లో 70 to 80% పీపుల్ అయితే స్క్రీన్ దగ్గరికి వచ్చి వాళ్ళ రేంజ్లో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అమ్మాయిలు అబ్బాయిలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, చూడండి మీరే.
దూకుడు రీ రిలీజ్లో భాగంగా బెంగళూరులో ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.